తీసుకుని బాగా ఉడికింది. డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి మేకింగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి. కళ్ళుప్పు, అల్లం పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, హోమ్ మేడ్ కారం ఇది, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా రెండు మిక్సింగ్ ఉన్నాయి, బటర్, ఇది ఆయిల్, నెయ్యి రెండు కలిపి ఉన్నాయి. నిమ్మకాయ రసం. దీన్ని హాఫ్ అన్ అవర్ బాగా మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్, హాఫ్ అన్ అవర్ మినిమం. బాగా ముక్కలు కలవాలా, ముక్కలకి మసాలా పట్టాలా. మసాలా మనం విడిగా పట్టుకుంటాం. ఇది గరం మసాలా బిర్యానీకి వాడతాం, బిర్యానీకి ఓన్లీ. పెరుగు మాత్రం ఇప్పుడే వేయకూడదు. పెరుగు వేసిన కాడి నుంచి ముక్కకు ఉప్పు పట్టకపోవటం అలా జరుగుతూ ఉండేది. బాగా హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అయిన తర్వాత పెరుగు వేసుకోవాలి. బటర్ వేయటం వల్ల ఏంటంటే ముక్క సాఫ్ట్, డైజెషన్ కానీ, సాఫ్ట్నెస్ కానీ, స్మూత్గా తిన్నప్పుడు ఫ్లేవర్ కానీ. నెయ్యి కంటే బటర్ వల్ల ఎక్కువ వచ్చింది. ఆల్రెడీ మ్యాగ్నేట్ అయిన తర్వాత బాయిల్ అవుతే బటర్లో ఫ్లేవర్ ఎక్కువ ఉండేది నెయ్యి కంటే. పెరుగు, పుల్లడి పెరుగు. ఇది ఒకరోజు ముందే బయట పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టాం. కొంచెం పులుపు ఎక్కాలని బయట పెట్టుకుంటాం. హాఫ్ అన్ అవర్ తర్వాత పెరుగు వేసుకుందాం. ముందే మనం పెరుగు వేసి కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలకి ఉప్పు పట్టదు, మసాలా పట్టదు కాబట్టి. హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకున్నాం. మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ పెరుగు వేసిన తర్వాత మ్యాగ్నేట్ అవుతూ ఉండిద్ది. ఇక్కడ యాపత్రి వేసాను, సాజీరా వేసాను, లవంగాయలు, యాలకులు, స్టార్ పువ్వు అంటారు, అనాస అంటారు. అల్లం పేస్టు, ఆయిల్, రైస్ విడిగా పొడి పొడిలాడటానికి ఆయిల్, రా సాల్ట్లో టేస్ట్ బాగుండిద్ది. నిమ్మకాయ రసం, వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి, ముందు వేసుకుంటాం కానీ. ఇంకా రైస్ కూడా మినిమం 1 అవర్ మినిమం నానబెట్టుకోవాలి, 2 టైమ్స్ కడుక్కొని. వాటర్లో కొత్తిమీర వేయలేదు, ఎందుకంటే ఫ్లేవర్ అంతా పోయిద్దని. రైస్ వేసిన తర్వాత వేస్తున్నాను, ఫ్లేవర్ ఎక్కువగా ఉండిద్ది. పడతాను, వేరేది ఏమి వాడను. రోజు వాటర్ ఎందుకు వాడదాం అంటే స్మెల్ కోసం. బిర్యానీ స్మెల్తో పాటు రోజు వాటర్ కూడా కొంచెం యాడ్ అవుతుంది, అప్పుడు ఆ ఫ్లేవర్ అరోమా బాగుంటుంది. రైస్ 70% కుక్ అవ్వాలి. 75% అంటే స్టెప్స్గా వేస్తాం మనం. 3 టైమ్స్ స్టెప్స్గా వేస్తాం. మినిమం 75%, నెక్స్ట్ 80%, తర్వాత 85%. దమ్ములో పెట్టిన తర్వాత 99% కుక్ అయిపోయింది. 75% బాయిల్ అయింది. రైస్ ముట్టుకున్న పొలుకు తగలకూడదు మనకి. మెయిన్ ఫస్ట్ లేయర్ వేసుకుంటున్నాం. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటా ఉంటాం. బ్రౌన్ ఆనియన్. 85% కుక్ అయింది రైస్. ఈ బ్రౌన్ ఆనియన్ వేయించిన ఆయిల్ ఈ రెండో వాడతాం మనం. ఆ ఆయిల్ పారేసుకోకూడదు. బ్రౌన్ ఆనియన్ వేసుకున్న ఆయిల్ బిర్యానీకే వాడుకోవాలి. మిల్క్, రైస్ సాఫ్ట్నెస్, స్మూత్గా ఉండింది. రైస్ సాఫ్ట్నెస్ కోసం. నెక్స్ట్ ముక్క కూడా హెవీ కుక్ అవుతుంది. పాత ఎందుకు పెడుతున్నామంటే దమ్ము తొందరగా అవుతుంది. ఆవిరి వల్ల రైస్ మనం 75-80 వేసుకున్నాం కాబట్టి ఆ రైస్ సేమ్ ఒకేలాగా కుక్ అవుతుంది. 18 minutes 20 minutes ఫుల్ హై ఫ్లేమ్లో పెడతాం. 5 minutes కానీ 7 minutes కానీ స్లో ఫ్లేమ్లో పెడతాం. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటిదాకా మనం తయారు చేసిన బిర్యానీ ఇది. దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం రండి. అది టేస్ట్ తీసుకుని బాగా ఉడికింది.